కొండల మధ్య సమృద్ధి అనే చిన్న పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వినయ్ అనే యువకుడుండేవాడు. అతనికి రాజులాంటి అధికారం లేదు. అయినా ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమిస్తారు. వినయ్ తన పనులు చేసుకునేవాడు, కాని ప్రతి పనిని గొప్ప ప్రేమతో చేసేవాడు. ఎవరైనా కష్టంలో ఉంటే వినయ్ వెంటనే వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు పిల్లలు పాఠశాల తరువాత కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటున్నారు. కాని కొందరు పిల్లలకు లెక్కలు అర్థం కావడం లేదు. వినయ్ వారిని చూశాడు. అదే సమయంలో దూరంగా నగరం నుండి అలంకరించబడిన రథాలు వచ్చాయి. ప్రజలు గుంపులుగా నిలబడి ఆ రాజుకు గౌరవంగా తలవంచారు. ఒక ప్రయాణికురాలు అమ్మజీ ఆ దృశ్యాన్ని గమనించింది. అందరూ రాజువైపు చూస్తుంటే వినయ్ మాత్రం ఆ చిన్న పక్షికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. అమ్మజీ చిరునవ్వు నవ్వింది. మరుసటి రోజు పెద్ద గాలివాన వచ్చింది. గ్రామాన్ని దాటే చిన్న చెక్క వంతెన విరిగిపోయింది. ప్రజలు ఆందోళన చెందారు, ఎందుకంటే అవతలివైపు పొలాలకు వెళ్లాలంటే అదే మార్గం. వినయ్ ఎవరి ఆజ్ఞ కోసం ఎదురుచూడలేదు. అతను వెంటనే పెద్ద కలప ముక్కలను తెచ్చి వంతెన మరమ్మత్తు చేయడం మొదలుపెట్టాడు. అతని పనిచూసి ఇతర గ్రామస్థులు కూడా చేరారు. సాయంత్రం అయ్యేసరికి వంతెన పటిష్టంగా సిద్ధమైంది. గ్రామస్థులు వినయ్ను పొగిడారు. వినయ్ కేవలం చిరునవ్వు నవ్వి తన చేతికి అంటిన మట్టిని శుభ్రం చేసుకున్నాడు. అమ్మజీ అతని దగ్గరకు నడిచింది. వినయ్, అంది ఆమె, నీకు కిరీటం లేదు, సింహాసనం లేదు. అయినా నువ్వే అసలైన రాజువి. ప్రేమ, సేవ నీ ఆయుధాలు. వినయ్ నవ్వి, అమ్మజీ, నిజమైన నాయకత్వానికి కిరీటం అవసరం లేదు. నా ప్రజలకు సేవ చేయడమే నాకు ఉన్న ఏకైక గౌరవం. అదే నా కిరీటం అన్నాడు. సమృద్ధి గ్రామంలో వినయ్ రాజుగా కాకుండా మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచాడు.